చాలా విషయాలు మరి నికోదేము పొగుడుతూ ఉంటే యేసు ప్రభు ఇమీడియట్ గా థ్యాంక్ యూ బ్రదర్, మరి మీ వాళ్ళు నమ్మట్లేదేంటి అని అనాలి. అవునా కదా? సద్దుకయ్యులు, పరిసయ్యులు, ఈయనెవరు? నికోదేము ఎవరు? పరిసయ్యుడు. మీ పరిసయ్యులు నన్ను నమ్మరేంటి? నువ్వు ఒక్కడివే బాగా తెలుసుకున్నావు, మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని యేసు ప్రభు ప్రశ్నించలేదు. హల్లెలూయా. ఆయన ఏమంటాడో తెలుసా? మన ఎవరు నికోదేము ఏమంటాడంటే, ప్రభువా నీవు బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి దిగి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము అంటాడు. ఎవరో చెప్పండి? నేను కాదు, మేము అంటే ఒకరికంటే ఎక్కువ. అంటే పరిసయ్యులందరూ కూడా డిస్కస్ చేశారు ముందే. కాబట్టి ఈ నికోదేమును పంపించారో లేకపోతే ఆయనే వచ్చాడో మనకైతే తెలియదు, కానీ నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని ఎరుగుదాం, నీవు చేస్తున్నటువంటి సూచక్రియలు చేస్తుంటే మా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది అని ఆ డైలాగులతో మరి నికోదేము యేసు ప్రభు దగ్గర వచ్చి మాట్లాడుతుంటే యేసు ప్రభు ఇమీడియట్ గా అన్నాడు, నికోదేము థ్యాంక్ యూ నికోదేము, గాడ్ బ్లెస్ యూ అని అనలేదండి. నికోదేము నీవు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యం చూస్తామంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దానికి దీనికి పొందిక లేకపోయినా యేసు ప్రభు మనిషి యొక్క అవసరతను ఎరిగినటువంటి వాడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ పొగడ్తలు కాదు దేవునికి కావాల్సింది. చాలా మంది అంటారు యేసయ్య గొప్పోడు, మంచోడు, ఉన్నవాడు, అనువాడు. హల్లెలూయా. పాటలు పాడతాం, చాలా చేస్తాం, కానీ అది కాదు కావాల్సింది. యేసయ్యకి నీ రక్షణ అనుభవం లేకుండా, మరి బాప్తిస్మం అనుభవం లేకుండా నువ్వు ఎంత పొగిడినా అదంతా కూడా బూడిదలో పోసిన కన్నీరా పన్నీరా ఏదో ఒకటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము చాలా సార్లు ఏమంటూ ఉంటామంటే పర్లేదులే, ఇలాగ వెళ్ళిపోతే బాగుంటుందిలే అనేటువంటి ఆలోచనలు ఉండి చాలా మంది చివరి వరకు తమ జీవితాన్ని గడిపి చివరికి చచ్చిపోతారు. ఎందుకో తెలుసా? మనందరం కూడా ఈ లోకంలో ఏదో ఒక రకాన్ని విడిచిపోవాల్సిందే. అవునా? ఈరోజు మనం ఉన్నాం, మనకి బలం ఉంది, శక్తి ఉంది, తాకత్తు ఉంది, ఆరోగ్యం ఉంది, అన్ని బాగున్నాయిలే. మనకి దాంతోపాటు కష్టాలు, శ్రమలు కూడా అప్పుడప్పుడు మరి కలిసి నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయిలే అని మనం అనుకుంటూ మన జీవితాన్ని గడిపామనుకో, 20 వస్తాయి, 30 వస్తాయి, 40 వస్తాయి, 50 వస్తాయి. మొన్న మధ్యలో కూర్చొని అనుకున్నాను, ప్రభువా నాకు 30 సంవత్సరాలు వచ్చేసి చాలా బాధ అనిపిస్తుంది. 29 వరకు బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే మొన్న మే 4వ తారీఖున ఎప్పుడైతే 30 వచ్చేసినాయో చాలా బాధపడుతూ, ప్రభు ఏం చేశాను నేను 30 సంవత్సరాలు? నా బ్రతుకులో నేను చెప్పండి, నా బ్రతుకులో నేను ఏం చేశాను ప్రభువా అని చాలా బాధపడ్డటువంటి ఒక రోజు నా జీవితంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. సో మనం ఇలాగనుకుంటే 30 వచ్చేస్తే, 31 వస్తే, 32, 33, 34, 40, 50, 60 ముసలోడు అయిపోతాం, కట్టి పట్టుకుని నడుస్తాం, చచ్చిపోతాం. రైట్? హల్లెలూయా. మనము అన్నా అనకపోయినా మన ముఖము లేదా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలు రోజు పాతబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. రోజు కృషిస్తూ ఉన్నాయి. రోజు అవి చనిపోవడానికి, అవి వాటి యొక్క కాలాన్ని ముగించడానికి సంసిద్ధంగా ఉన్నాయి అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ఇట్లాగే ఉండం మనం కదండి. ఎవర్ యూత్ గార్నియర్ రాసినా కానీ కదా, ఏమో చూపెడతారు కదా టీవీలో, ఎవర్ యూత్ అట, అదేదో పేస్ట్ రాసుకుంటే 30 సంవత్సరాలు 60 సంవత్సరాల వాడు కూడా 30 సంవత్సరాల్లో కనపడతాడు. సంథింగ్ దే ఆర్ టెలింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. హల్లెలూయా. నువ్వు ఎన్ని క్రీములు రాసినా నీ ముఖం మడత పడతానే ఉంటుందో. ఓకే, కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు వాళ్ళు ఏదేదో చేసి నానా తిప్పలు పడి ముఖాన్ని ముడతలు అయ్యి తీయించుకుంటారు, అది వేరే విషయం. వాళ్ళు కూడా చచ్చిపోతారు కదా. మైకేల్ జాక్సన్ ఎన్నోసార్లు ముఖాన్ని మార్చుకున్నాడు. నల్లోడు కాస్త తెల్లగా అయిపోయాడు, ముక్కు లావు కాస్త సన్న ముక్కు చేయించుకున్నాడు, అన్ని కథలు పడ్డాడు, అన్ని చేశాడు, కానీ ప్రయోజనము లేదు. చివరికి చచ్చిపోయాడు. అది కూడా ఎవరికి తెలియకుండా చచ్చిపోయాడు. చాలా బాధకరంగా మరి హాస్పిటల్లో డ్రగ్ అడిక్ట్ అయ్యి భయంకరమైనటువంటి స్థితిలో చనిపోయాడు. జనాన్ని ఉర్రూతలూగించాడు ఆ యొక్క మైకేల్ జాక్సన్. ఆయన అంటే పడి చచ్చేవాడు. ఆయన వస్తున్నాడంటే జనాలు ఎగబడి ఆయన యొక్క ముఖాన్ని చూడడానికి ప్రయత్నం చేసేవారు. ఈ రోజున కొంతమంది దైవ సేవకులాగా. హల్లెలూయా. సో పీపుల్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. జనాలు వచ్చి ఎగబడుతున్నారు అనేది పెద్ద దైవజనుడు చిన్న దైవజనుడు కాదు. దేవునికి జనాలు కాదు కావాల్సింది, దేవునికి హృదయాలు కావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నప్పటికీ యథార్థ హృదయంతో మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు నీ మనస్సులో, నీ హృదయాల్లో కార్యం చేసేటువంటి వాడై ఉన్నాడు. దేవుడు ఎక్కడికో వెళ్ళి మనం ఏదో సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. నీవు ఎక్కడుండి ప్రభువుని ప్రార్థించినా దేవుడు నీ మనవాళ్ళకి ఇస్తాడు, నీ ప్రార్థనకి జవాబిస్తాడు. గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభువుని కనపడతాం. హల్లెలూయా.
కాబట్టి నికోదేము అనేటువంటి ఆ యొక్క వ్యక్తి చాలా ప్రభుని గణపరిచాడు, సంతోషంతో ఆనందంతో ప్రభుని స్తుతించాడు, ఆరాధించాడు. కానీ ప్రయోజనం ఏంటి ప్రియులారా? దేవుని యొక్క మన్ననలు పొందుకోలేకపోయాడు. ప్రయోజనం ఏంటి? ప్రభు అంటున్నాడు, నీవు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యం చూస్తావు అనేసరికి మనోడికి చాలా ఇప్పటికే కన్ఫ్యూజన్ లో ఉన్నాడంటే మరింత కన్ఫ్యూజన్ అయిపోయింది. హల్లెలూయా. ఇప్పటికే కన్ఫ్యూజన్ లో ఉన్నాడంటే మరింత, అరే అదేంటయా రాక నీ దగ్గరికి వస్తే మళ్ళీ ముసలోడినైన నేను మళ్ళీ తల్లి గర్భం లోపలికి వెళ్ళి మళ్ళీ ఎలా పడతాను? ఇదేమన్నా మాట వినడానికి ఏమైనా బాగుందా అని మీలో కొంతమంది లాగానే పాపం నికోదేము పెద్ద మనిషి కూడా అనుకున్నాడు. ఏంటి క్రొత్తగా జన్మించడం అంటే ఏంటంటే, యేసే అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. ఆమేన్. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి. ఎన్నిసార్లు చావాలి? ఒక్కసారి జన్మిస్తే చెప్పండి 2 సార్లు చావాలి. 2 సార్లు జన్మిస్తే ఏది కావాలి మీకు? డబల్ ధమాకా. 2 సార్లు జన్మిస్తే ఒక్కసారి చస్తాం. అది ఏ చావు? చెప్పండి, అది ఏ చావు? నీ సావు నువ్వు చావన్నట్టుంది. అది ఏ సావు చెప్పండి? ఈ లోకపు మరణం. మరి 2 సార్లు జన్మించిన వాడు ఒకసారి చస్తే, ఒకేసారి జన్మించిన వాడు 2 సార్లు చస్తాడు. అంటే ఒకసారి అంటే తల్లి గర్భములో నుంచి వచ్చిన వాడు 2 సార్లు చచ్చిపోతాడు. ఈ లోకంలో చస్తాడు, మళ్ళీ నరకంలో చస్తాడు. ఏది కావాలి మీకు? డబల్ ధమాకా కావాలా? వద్దండి, ఒకే మరణం చాలు. దేవునికి స్తోత్రం. ఈ లోకాన్ని విడిచిన తోడని ప్రభు దగ్గరికి వెళ్ళటం మనకు కావాలి. ఇదేదో కళ్ళబొల్లి కబుర్లు మిమ్మల్ని నమ్మించి నేను వ్యాపారం చేయట్లేదు ఇక్కడ. ఈ సబ్బు మంచిది, మీరు దీన్ని కొనండి, మీరు కొంటే తెల్లగా అవుతారు, నల్లగా అవుతారని సబ్బు అడ్వర్టైజ్మెంట్ నేను ఐఎమ్ ట్రూత్ టెల్లర్. హల్లెలూయా. అడ్వర్టైజ్ చేసి ఏదో నేను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయట్లేదండి. హల్లెలూయా. నాకు అవసరం కూడా లేదు. దేవునికి స్తోత్రం. అని సత్యం చెప్తున్నాను. సత్యము చెవులు గలవాడు వినుటకు చెవులు గలవాడు వినుడుగాక, తినుటకు నోరు గలవాడు. అవును, హల్లెలూయా. చాలా మంది నోరు ఉంటుంది కానీ తినలేరు. అందుకని యేసయ్య గారు చక్కటి పాట రాశాడు, వీనులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర, వేగిరమే తినుటకు రండి. హల్లెలూయా. వేగిరమే. కొంతమంది నోరు ఉంటుంది కానీ తినరు. ఎందుకు? రోగం కదా. నోరు ఉంటుంది కానీ తినరు. ఎందుకు? కడుపులో అరగదు. కారణం ఏంటంటే రోగం. చాలా మందికి పాపం అనే రోగము దేవుని యొక్క వాక్యాన్ని అరగనివ్వదు అనమాట. దేవునికి స్తోత్రం. వాక్యం ఎక్కుతుంటే ఓమిట్ అయిపోతూ ఉంటుంది. బిడలారా, ఈ రోజున దేవుని వాక్యం వినండి, మన హృదయాలు దిద్దుకుందాం. కాబట్టి యేసు ప్రభు మరి ఎంత సూటిగా నికోదేముతో మాట్లాడాడు అని అంటే, నికోదేమా, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. నువ్వేదో నన్ను పొగుడుతున్నావని నేను పొంగిపోవట్లేదు. నికోదేమా, నీవు నాకు కావాలి. నీవు క్రొత్తగా జన్మిస్తే సదాకాలం ఎల్లప్పుడూ నాతో ఉంటావు. గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభుని కనపడతారు. హల్లెలూయా. క్రొత్తగా జన్మించినటువంటి వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. ఈ లోకములో మనము ప్రవేశించాలంటే మనకేం కావాలి? ఈ లోకంలో మనం ప్రవేశించాలంటే మనకేం కావాలి? మనం అందరము ఎలాగొచ్చాం ఈ లోకానికి? మనం పుట్టాము కాబట్టి లోకంలో జీవిస్తున్నాం. పుట్టకుండా ఎవడు లోకంలో జీవించడు. కాబట్టి ఈ లోకాన్ని చూడాలంటే ఈ జన్మ ఎంత అవసరమో, పరలోకాన్ని చూడాలంటే 2వ జన్మ అంతే అవసరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ జన్మతో తృప్తి పడకండి, మరి మరొక జన్మ కోసమే ఎదురు చూడండి. లోకం అంటది పునర్జన్మ అని అంటది, కాదు పునరుత్థానం. దేవునికి స్తోత్రం. మనము ఈ లోకంలోనే పునర్జన్మ పొందుతున్నాం. దేవునికి స్తోత్రం. 2వసారి మనం జన్మిస్తున్నాం. తర్వాత మనం చచ్చిపోయిన తర్వాత దేవుడు మనకి పునరుద్ధానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, 2వదిగా యేసు ప్రభు చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, బల్లారాధన లేదా ప్రభురాత్రి భోజనం యొక్క ప్రాముఖ్యత నేను మీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభురాత్రి భోజనము లేదా బల్లారాధన లేదా లార్డ్స్ సప్పర్, ఇంకేమంటారు? లార్డ్స్ టేబుల్ అంటారు. భోజనము అనేది కలిసి కుటుంబం భోజనం చేస్తే చాలా తృప్తిగా ఉంటుంది కదా. అయ్యోసారి, అమ్మోసారి, కొడుకోసారి, బిడ్డోసారి పెట్టుకుని పసాపసా తిని పడుకున్నారు అనుకో,
కొంతమంది భార్యలు భర్త వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటారు, పిల్లలు వచ్చేదాకా ఎదురు చూసి అందరు కలిసి భోజనం చేస్తే అదొక తృప్తి. యేసుప్రభు అంటాడు, ఇదిగో హృదయం అనే ద్వారమునొద్ద నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల వాడితో నేను నాతో అతడు కలిసి ఏం చేస్తాము? భోజనము చేయుదుము. భోజనము సహవాసానికి గుర్తు. హల్లెలూయా. భోజనము ప్రేమకు గుర్తు. భోజనము కలిసి చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి సంతృప్తి వేరే. భోజనము కలిసి చేసినప్పుడు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అందుకనే అప్పుడప్పుడు ఫంక్షన్లు జరిగినప్పుడు ప్రాముఖ్యంగా ఏం పెడతారు? భోజనాలు పెడతారు. భోజనాలు పెడతారు. మొన్న పాస్టర్ల మీటింగ్ జరిగింది, వర్షంలో జోరున వర్షం, మన వాళ్ళు ఏమో ముక్కులు దంచేంత రీతిగా అక్కడ వాసన. పాస్టర్లు అంటున్నారు, మీటింగ్ వద్దులే, అది ముందు తినేసి వెళ్ళిపోవడం అన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి భోజనము ఎందుకు పెడతామని అంటే సహవాసానికి గుర్తు, ఫెలోషిప్ గుర్తు. డబ్బులు ఎక్కువే కాదు. అవునా? మీరు మీ ఇంట్లో ఫంక్షన్లు చేసుకుంటే డబ్బులు ఎక్కువ భోజనాలు పెడుతున్నారా? లేదు, అది సహవాసానికి, అది ప్రేమకు గుర్తు. అట్లాగే యేసు ప్రభువు కూడా ఒక ప్రేమతో తన శరీరాన్ని మనకిచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తన శరీరాన్ని మనకిచ్చాడు, తన రక్తాన్ని మనకిచ్చాడు. అయ్యో అదేంటయ్యా, ఆయన రక్తం ఎట్లా తాగుతాం, మేమన్నా మనుషులు తినేలాగా కనపడుతున్నామా అని ఆ రోజున కూడా అనుకున్నారు. ఏ రోజున? యేసు ప్రభు ఆ మాట అన్నప్పుడే యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే, అదంతా ఇంటికి వెళ్ళండి చదవండి మీరు. అప్పుడే అనుకున్నారు, ఈయనేంటి ఇట్లా మాట్లాడతాడు, రాక ఈయన దగ్గరికి వచ్చి ఏదో అద్భుతం చూపెడతాడు, ఆశ్చర్యం చూపెడతాడు అంటే ఈయన నన్ను తినమంటాడేంటి, మరి విడ్డూరంగా లేదు, వింతగా లేదు అని నానా విధాలుగా మాట్లాడాడు. అక్కడి నుంచి చాలా మంది వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను తినువాడు, నేను ఆ విషయాలన్నీ కూడా మీకు ఒకటిగా నేను చెప్తాను. ప్రియులారా, భోజనం, ప్రభురాత్రి భోజనము చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని మనము చేతులారా విడిచిపెట్టుకోకూడదు. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటారంటే, మనము సిద్ధపడడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు, తీర్చిదిద్దుకోవడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి, ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేటువంటి 4 విషయాలు ఈరోజు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 28 వచనాల వరకు మనం చదివితే, అక్కడ మనం చదువుతాం చూడండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొనండి, ఇది కనబడుతుంది మీ అందరికి, మీరు తీసుకొనండి, ఇది నా శరీరము అని చెప్పాను. తర్వాత ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగండి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందించబడుతున్న క్రొత్త నిబంధన రక్తము. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు యేసు తానే చెప్తూ ఉన్నాడు. భోజనము చేయుచుండగా, చాలా మంది ఇక్కడ గమనించాలి, చాలా మంది ఉపవాసం ఉండి బల్లారాధన తీసుకోవాలి అంటారు. మంచిది, తప్పు కాదు. అర్థమైందా? తప్పు కాదు. కొంతమంది కొన్ని సంఘాల్లో 3 రోజులు ఉపవాసం ఉండి భోజనం, ప్రభురాత్రి భోజనంలో పాల్గొనే వాళ్ళు ఉన్నారు. చాలా మంచిది, నేను దానికి వ్యతిరేకం కాదు. ఇంకా కొంతమంది మరి ఉదయకాలం మనలాగా కొంతమంది కదా, ఉదయం భోజనం చేయకుండా, మీలో ఎంతమంది వచ్చారు భోజనం చేయకుండా వచ్చినారు? ప్రతి వారం తినరండి, ఇబ్బంది లేదు, ప్రతి వారం తినరండి. చక్కగా మాంసం కూర వండుకోండి, ఎందుకంటే మనకి స్టార్ట్ అయ్యేది 11:30కి స్టార్ట్ అవుతుంది. చక్కగా ఉదయం లేచి ప్రతిరోజు తినరండి. కానీ బల్లారాధన రోజు మాత్రం కొంచెం బల్లారాధన మనం తీసుకున్న తర్వాత తింటే మంచిది. ఓకే, అది నిబంధన. కొంతమంది దాన్ని 3 రోజులు ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, 3 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళకి బల్లారాధన ఎవరు, ఇదేమి దూరం. 3 రోజులు ఉపవాసం లేకపోతే బల్లారాధన ఎవరు, నువ్వు సిద్ధపడలేదుగా అంటారు. సిద్ధపడలేదండి, నువ్వు సిద్ధపడలేదుగా అంటారు. అదే నానా విధాలుగా దాన్ని ఏం చేస్తారంటే కోడిగుడ్డుకి ఏకలు పీకినట్టుగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. యేసు ప్రభు ఇంతకీ బల్లారాధన ఎప్పుడు ఇచ్చాడు అని అంటే చదవండి. ఎప్పుడు ఇచ్చాడు, ఎప్పుడు చెప్పండి. భోజనము చేయుచుండగా 3 రోజులు ఉపవాసం ఉండి ఆయన ఇచ్చాడు అనేది కాదు. హల్లెలూయా. వైల్ దే వర్ హ్యావింగ్ దేర్ ఫుడ్, ఎప్పుడైతే వారు భోజనం చేస్తున్నారో, భోజనం చేయుచుండగా ఆయన వారికి బల్లారాధన ఇచ్చాడు. కాబట్టి డోంట్ మేక్ ఇట్ యాస్ ఏ ప్రాక్టీస్ ఆఫ్ ఏదో 3 రోజులు ఉపవాసం ఉండాలి, తిని రావాలి. ఓకే, మీరు తినొచ్చినా పర్వాలేదు. కొంతమంది ఆకలికి తట్టుకోలేరు, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినా పర్వాలేదు. దేవుడు దానికి ఏమి కడుపుకి ఏమంటారు,
ఏదో సామెత కూడా ఉంది, బైబిల్లో ఒక సామెత ఉంది, కడుపును ఆశను దేవుడు నాశనం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి కడుపు ఇంపార్టెంట్ కదా. ఒకవేళ భోజనం చేసి వచ్చావు నో ప్రాబ్లం, ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చావు నో ప్రాబ్లం, డోంట్ వరీ అబౌట్ దట్. హల్లెలూయా. కానీ దానికన్నా, భోజనానికన్నా ముఖ్యంగా, అన్నిటికన్నా ముఖ్యంగా ఏం కావాలి అంటే సిద్ధపాటు హృదయం కావాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వాళ్ళు భోజనం చేయించుండగా ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకోనండి, ఇది నా శరీరము. తరువాత ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో నుంచి మీరు త్రాగండి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ఆమేన్. హల్లెలూయా. ఆయన శరీరము, ఆయన రక్తము. ఇది ప్రత్యక్ష గుడారములో పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ బలిపీఠానికి సాదృశ్యం. అవన్నీ చాలా లోతైనవి. ఇంకా నేను వీలుంటే తర్వాత ప్రత్యక్ష గుడారం చెప్పేటప్పుడు చెప్తాను మీకు బైబిల్ క్లాస్లో. సో ప్రత్యక్ష గుడారంలో ఏ రీతిగానైతే రక్తము చిందించబడి మరి సంవత్సరానికి ఒకసారి మరి యాజకుడు లోపలికి తీసుకువెళ్ళి మరి అతి పరిశుద్ధ స్థలములో రక్తాన్ని చిందిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ విధమైనటువంటి రక్తము నిబంధన రక్తము. దేవుడు ఎప్పుడు కూడా నిబంధన చేసినప్పుడు రక్తము ద్వారానే నిబంధన చేశాడు. ఆమేన్. నోవాహుతో దేవుడు నిబంధన ఎప్పుడు చేశాడంటే, నోవాహు, జాగ్రత్తగా వినండి, నోవాహు బలి అర్పించినప్పుడు ఆ బలిని ఆయన ఆఘ్రాణించి, ఇక జీవితంలో లేదా ఇక మీదట నేను భూమిని ఎన్నడూ కూడా జలప్రళయంతో నాశనం చేయను అని నోవాహుతో నిబంధన చేశాడు. ఆమేన్. అది కూడా రక్తముతోనే. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. అబ్రహాముతో నిబంధన చేసేటప్పుడు ఒక పావురాన్ని, ఒక పెయ్యను తీసుకొని రమ్మన్నాడు. దాన్ని నడిమికి కోసి మరి దాన్ని బలిగా చేయమన్నాడు. అనగా రక్తముతో మరి దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. ఇది చాలా లోతైనటువంటి మాటలు. ఇంకా హల్లెలూయా. మరి దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేస్తూ మరి ప్రతిరోజు, ప్రతి సంవత్సరము కూడా ఆయన మరి ఒక బలిని తీసుకొని దాన్ని ప్రధాన యాజకుడు అర్పించి దాన్ని లోపల అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్లి ఆ బలిని అర్పించాలి. అది ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన. ఇప్పుడు దేవుడు మనతో చేస్తున్నటువంటి నిబంధన క్రొత్త నిబంధన. ఆమేన్. ఆయన రక్తము ద్వారా మనకి నిబంధన కలుగుచున్నది. ఆమేన్. నిబంధన అంటే ఒడంబడిక, నిబంధన అంటే ఒప్పుకోవటం, నిబంధన అంటే మరి ఒక రెండు పార్టీల మధ్యలో ఉన్నటువంటి ఒప్పందాన్ని నిబంధన అంటారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి యేసయ్య మనతో నిబంధన చేస్తూ ఉన్నాడు. మనము కాదు అర్పించేది. అర్థమవుతుందా? పాత నిబంధనలో మరి భక్తులైనటువంటి వారు, జాగ్రత్తగా వినండి, భక్తులు ఎవరు అని అంటే బహుశా నోవహు కావచ్చు, అబ్రహాం కావచ్చు, మోషే కావచ్చు. వీళ్ళు బలి తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద అర్పించేవాడు. మనిషి బలిపీఠం మీద అర్పిస్తే దేవుడు నిబంధన చేసేవాడు. ఆమేన్. క్రొత్త నిబంధన ఏంటో తెలుసా? మనిషి తీసుకుని వెళ్ళటం కాదు, కానీ ప్రభువే తీసుకుని రావడము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం. హల్లెలూయా. నువ్వేమి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఆయనే నిత్య నిబంధన నీతో చేసినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిబంధన చేయడం అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఆయన సొత్తు అని అర్థము. హల్లెలూయా. నిన్ను నేను విలువ పెట్టి కొన్నాను, నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని దేవాతి దేవుడు మానవునికి చెబుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దాన నిబంధన. దేవునికి స్తోత్రం. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. ఆమేన్. ఆయనతో మనము చేసినటువంటి తీర్మానాలను మనం కనిపెట్టాలి, మనము జరిగించాలి. దేవునికి స్తోత్రం. ఆయన నిబంధనను స్థిరపరిచేవాడు. ఇంకా ముందుకు వెళ్తే అసలు ఈ ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి? వాట్ ఈస్ ద లార్డ్ సప్పర్? జాగ్రత్తగా వినండి. ప్రభురాత్రి భోజనం అంటే ప్రసాదం కాదు. ఎక్కడ పెడితే అక్కడ చేయదాకు బాబు. మన మధ్యలో ఒక వీడియో చూస్తున్నాను సంఘంలో. మరి అందరూ కూడా చర్చి జరుగుతూ ఉంటే వెనక నుంచి వస్తున్నారు పిల్లలు, పెద్దలు, అన్నిలు, ముస్లిమ్స్, వాళ్ళు వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇసుకమో మీ అయ్యకి, అమ్మకి చెప్పండి, అందరికి ఇచ్చేసి. ఎవరైతే రోగంగా ఉన్నారో, తాగుతున్నారో, ఒకళ్ళు తాగంట, ఒకళ్ళు బల్లరాధన తీసుకుంటే తాగుడు మానేశారంట. దానికోసం కాదు ప్రభు చెప్పింది. హల్లెలూయా.
దానికోసం కాదు బ్రో, జాగ్రత్తగా వినండి. ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి బల్లారాధన తీసుకుంటే అని ఎక్కడా లేదు. బల్లారాధన ప్రభురాత్రి భోజనము మీరు అద్భుతం కోసం తీసుకోండి అని ఎక్కడ లేదు. ఇంకో విషయం, అంత కావలిస్తే నువ్వు నూనె తాగు. ఏ నూనె చెప్పండి? ఏ నూనె? ప్రార్థన తాగు. ఎందుకంటే బైబిల్లో ఉందా మాట ఏమని, మీలో ఎవడైనా రోగి అయినట్లయితే మరి సంఘ పెద్దను పిలిపించుకొని అతడు నూనె రాసి వాని కోసం ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలుగుద్ది అన్నాడు. అది ఇంపార్టెంట్. హల్లెలూయా. బల్లారాధన తినమని ఎక్కడ ఉందండి బైబిల్లో? చెప్పండి. బల్లారాధన తింటే రోగాలు పోతాయని ఉందా? ఇంకో విషయం తెలుసా, బల్లారాధన తింటే దయ్యాలు వచ్చి కూర్చుంటాయి. అదేంటండి? సిద్ధపాటు లేకుండా బల్లారాధనలో పాల్గొంటే యోధాలోకి ఎవరు ప్రవేశించారు? అతడు ఆ ముక్కను పుచ్చుకొనగానే సాతాను వానిలో. అంటే బల్లారాధన దేవుని ఆత్మను నీలో కృమ్మరిస్తుంది. సిద్ధపాటు లేకుండా, యథార్థ హృదయం లేకుండా మనం దానిలో పాల్గొంటే సాతాను ప్రవేశిస్తుంది. అంటే అన్యులు దానిలో పాల్గొంటే ప్రభు రక్తంలో కడగడబడిన వారు, ప్రభు రక్తం అంటే ఏంటో, ప్రభు శరీరం అంటే ఏంటో వివేచించిన వారు, తెలుసుకున్నటువంటి వారు అందులో పార్టిసిపేట్ అయితే దురాత్మ వారిలో ప్రవేశిస్తుంది. అది యోధా నుంచి మనకు నేర్చుకున్న పాఠం. నేను చెప్పిన కథ కాదు అది. హల్లెలూయా. కాబట్టి ప్రభురాత్రి భోజనం అంటే ప్రసాదం కాదు, ఎక్కడ పడితే అక్కడ సేల్ చేయడానికి. మొన్న మధ్యలో భాగ్యలక్ష్మి సిస్టర్ ఇన్ని తీసుకొచ్చింది, అయ్యగారు తీసుకోండి. ఏంటి అదంటే ప్రభురాత్రి భోజనం. ఎక్కడి నుంచి తెచ్చిందో తల్లి మనకైతే తెలియదు, కానీ అటువంటివి ఎంటర్టైన్ చేయకండి. హల్లెలూయా. ఎవరైనా ఇచ్చినా తీసుకోబాకండి, మంచిది కాదు. యేసు ప్రభు ఎంత పవిత్రంగా వాటిని మనకు అప్పగించాడో, ఆయన బాధపడుతూ కన్నీరు గారుస్తూ ఆయన దుఃఖంలో ఉండి ఆ రొట్టెను విరిచి ఆ రక్తాన్ని మనకిచ్చాడు. దాన్ని మనం ఏం చేస్తున్నాం? బజారులో ప్రసాదం లాగా పంచిపెట్టకూడదు. నీకు విషయం తెలుసా, ప్రభువుని మనము ఎదిరించలేము అని మాట్లాడుతుంటాడు ఈ బల్లారాధన విషయం. నేను దాన్ని మీకు చూపెడతాను తర్వాత ముందుకు వెళ్ళే మన ముందు మాటల్లో నేను ఆ మాటను మీకు చూపెడతాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభురాత్రి భోజనం అంటే ప్రసాదం కాదు. ఇది మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభురాత్రి భోజనం అని అంటే మత్తయి సువార్త 26 వచనం ప్రకారము రొట్టె విరవబడిన క్రీస్తు శరీరమునకు సాదృశ్యం. ఆమేన్. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. విరవబడిన క్రీస్తు శరీరానికి సాదృశ్యం. రొట్టె దేనితో చేస్తారంటే గింజలతో చేస్తారు. ఏమంటారు అది? గోధుమ గింజలతో చేస్తారు. యేసు ప్రభు కూడా గోధుమ రొట్టె ఇచ్చాడు. చాలా మంది దీన్ని నానా రకాలుగా తిప్పి నానా ఇబ్బందులు పెడుతుంది. కొంతమంది పిప్పర్మెంట్ ఇస్తారు. పిప్పర్మెంటా? అదేంటి? తెల్లగా ఉంటుంది, నోట్లు వేసుకోగానే కరిగిపోతుంది. బాబోయ్, రొట్టె చేయడం చేత కదా? లేకపోతే ఒక 10-15 బ్రెడ్లు చేసి పెట్టు, చాలా సంతోషం. దాన్ని ఏదో దానిపైన మళ్ళీ ఏంటో ఒక కప్పు, దాంట్లో ఏంటంటారు చెప్పండి, ఒక కప్పు, దాంట్లో కిందంత ద్రాక్షరసం, దానిపైన ఒక సప్పరిస్తే కరిగిపోయేటువంటి ఒక షీట్. అది ఏం షీటో ఇంతవరకు ఎవరికి తెలియదు. దేంతో తయారు చేస్తారు కూడా మనకైతే తెలియదు. సరే, అది వేరే విషయం, మనకి తెలియదు. కానీ రొట్టె చాలా ప్రాముఖ్యం. రొట్టె దేనికి సాదృశ్యం అంటే విరవబడిన యేసు శరీరానికి సాదృశ్యం. రొట్టె ఎందుకు యేసు ప్రభు రొట్టెనే ఎందుకున్నాడు అంటే ఆ రోజులు అన్నం లేదు కాబట్టి అని మీలో కొంతమంది అంటారు. కానీ రొట్టె ఎందుకు ఎన్నుకున్నాడంటే యేసు ప్రభు ఒకసారి అన్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటే అది తిరిగి లేవదు, తిరిగి మొలవదు అంటాడు. ఆమేన్. కాబట్టి రొట్టె ఏ రీతిగా చేయబడుతుందో మనం ఒకసారి గమనిస్తే క్రీస్తు శరీరం కూడా ఏ రీతిగా అయిందో మనం తెలుసుకోగలుగుతాం. రొట్టె గింజగా ఉన్నప్పుడు దాన్ని గ్రైండర్లో వేసి లేదా ఏమంటారు మిక్సర్లో వేసి దాన్ని బాగా క్రష్ చేస్తారు. అవునా? అదేమైపోద్దంటే ఆ గింజ దాని రూపాన్ని కోల్పోయి అన్ని గింజలతో కలిసిపోతుంది. ఆమేన్. క్రైస్తవుడు కూడా అంతే, వాడి రూపాన్ని కోల్పోవాలి. ఎక్కువ కులం, తక్కువ కులం, లేని కులం, ఉన్న కులం, ఆ కులం, ఈ కులం కాదండోయ్. మన రూపాన్ని మనం కోల్పోయినప్పుడే నిజమైన క్రైస్తవులు మనం. హల్లెలూయా. ఈ లోకంలో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ రూపాలను మనం కోల్పోవాలి. అలాగే గోధుమ గింజ తన రూపాన్ని కోల్పోయి మెత్తగా అయిపోతుంది. అంత మాత్రం మనం ఊరుకోమా? అంత మాత్రం మనం ఊరుకుంటామా? పిండి తీసుకెళ్ళి నోట్లో వేసుకుని తినేస్తామా? దాంట్లో నీళ్లు పోసి మళ్ళీ ఈ రోజుల్లో కొత్తగా వచ్చినాయి అనుకోండి, ఏవి ఆటా మేకర్ అని దాన్ని చేసి పడబడ 4 సార్లు తిప్పితే అది ఆటా మేకర్ అయిపోద్ది. దాన్ని ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ఆ రొట్టె పిండి కలిపి దాన్ని ఎడ దాని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు కొట్టబడిన దానికి సాదృశ్యమైంది. హల్లెలూయా. అది ఎడాపెడ మనం కొడుతుంటే ఒకసారి మీరు రొట్టెలు చేసినప్పుడు యేసు శరీరాన్ని గుర్తు చేసుకుని చేయండి, ఎంత బాధ కలుగుద్దో.
ఆయన శరీరము ఏ రీతిగా దున్నబడింది అని అంటే, ఆయన శరీరం ఏ రీతిగా ఏ రీతిగా ఆయన శరీరము సాలుగా దున్నబడి కొట్టబడిందో ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా ముందుకు వెళితే దాన్ని అంత మాత్రమే కాక రొట్టె చేసి ఊరిని తిని దాన్ని ఏం చేస్తాము చెప్పండి? పెనం మీద వేసి దానికి నూనె రాసి అది రాసి ఇది రాసి చక్కగా కాల్చిన తర్వాతే తింటాం. కాల్చబడినటువంటి ఆయన రూపము. హల్లెలూయా. అందుకని బైబిల్లో చెప్తా ఉంది, సొగసైనను స్వరూపము లేని వాడుగా ఆయన తయారయ్యాడు. దేవునికి స్తోత్రం. మనుషులు చూడనొల్లని వాడిగా ప్రభు తయారయ్యాడు. ఇది నా ప్రియ సంగమ దేవుని పిల్లలారు, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ యొక్క రొట్టె యేసు విరవబడినటువంటి క్రీస్తు శరీరానికి సాదృశ్యం. ఆ రొట్టె తినేటప్పుడు కూడా మనం దాన్ని ముక్కలుగా చేసి తింటాం. యేసు ప్రభు మనందరి కోసమై విరవబడినటువంటి దానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 26-28 వచనంలో చూస్తే, ద్రాక్ష రసము చిందించబడిన ఆయన రక్తానికి సాదృశ్యం. ఆమె ద్రాక్ష రసం తీయడం ఎంత కష్టమో మీకు తెలుసా? అప్పుడప్పుడు జ్యూస్ చేసుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. మరి ఇదివరకు ద్రాక్ష రసం తీయడం చాలా ప్రాసెస్ లో ఉండేది. దాన్ని తొక్కి నానా రకాలుగా ద్రాక్ష రసం తీసేయడం. దానంతటికి కారణం ఏంటంటే, ద్రాక్ష పండ్లు వెళుతున్నటువంటి ఆ శ్రమకు సాదృశ్యం. దానికన్నా ప్రాముఖ్యంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ రక్తాన్ని చెందించడానికి తాను పడినటువంటి శ్రమ కష్టము ఇంత అంత కాదండి. హల్లెలూయా. మీకు విషయం తెలుసా ప్రియులారా? ఈ రక్తము చెందించబడకుండా ఉండాలనే సాతానుడు యేసు ప్రభువును ముందే చంపేశాడా? ముందే చంపాలని ప్రయత్నం చేశాడు. హేరోదు ద్వారా చంపాలని ప్రయత్నం చేశాడు. మరి ఆ రోజున ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు ఆయన కొండ మీదకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి పడద్రోసి చంపాలని చూశారు. కానీ మరి యేసు ప్రభు ఎందుకు వచ్చాడనంటే, యేసయ్య చెప్తాడు, ఆ మనుష్య కుమారుడు ఈ లోకానికి పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు ఆయన అనేకులకు ప్రతిగా తన రక్తమును దారపోయడానికి ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభు ముందే చెప్తాడు. హల్లెలూయా. అంటే ఆయన రక్తము కారాలి, ఆయన ఊరినే చావద్దు. వింటున్నారా? యేసు ప్రభు ముసలోడైనాక చచ్చిపోలేదండి. ముసలోడైనాక చస్తే మనకి బాధలన్నీ ఉండేవి కాదు. హల్లెలూయా. ఆయన యవన రక్తాన్ని మన కోసం చిందించాడు. రక్తము చిందించబడాలి. అందుకని వేదాల్లో అనేక మంది దైవజనులు వల్లిస్తూ ఉంటారు. మరి వేదాల్లో అంటాడు, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే మనిషి దేవునితో సమాధానం పడాలి అని అంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము దేవాది దేవుడైనటువంటి దేవుడు మాత్రమే చిందించాల్సినటువంటి రక్తము అది. హల్లెలూయా. కాబట్టి సాతానుడు మొదటి నుంచి రక్తము చిందించకుండా ఆపాలని చూశాడు, కానీ వాడు వల్ల కాలేదు. చివరికి యేసు ప్రభు శిలువలోనే ఎందుకు వేలాడాడు అని అంటే, ఆయన పైనుంచి కింద వరకు టోటల్గా రక్తం అంతా కూడా డ్రై అయిపోయి మనందరి అతిక్రమాల కోసమే రక్తం చిందించబడింది. దేవునికి స్తోత్రం. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము నిష్కలంకమైనటువంటి రక్తము. హల్లెలూయా. ఇదివరకు పాత నిబంధనలు గొర్రెలు మేకల రక్తాన్ని చిందించేటువంటి వారు, మానవుని పాప పరిహార నిమిత్తం. ఈ రోజున అనేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి మతముల్లో కూడా ఈ రక్తము చిందించడము అలవాటు. హల్లెలూయా. ఆయన రక్తమే మన పాపాన్ని కడగగలదు. ఆమేన్. ఆయన రక్తము లేకుండా ఈ లోకంలో ఎవడి పాపాలు కడగబడవు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఓ రోజు పెయింట్ వేస్తుంటే ఆ పెయింట్ చేతికి అంతా అంటుకుంది. నీళ్లు పోసి రుద్దితే పోవట్లేదు. ఏం చేయాలి? గ్యాస్ నూనె పోసి రుద్దితే పోతుంది. హల్లెలూయా. ఈ యేసు రక్తము ఏ మరకంటితే ఆ దానికి పోయేటువంటిదే మనం వాడాలి. అవునా? రంగు అంటితే నీళ్ళతో ఎన్నిసార్లు కడిగినా అది పోదు, ఆ నీసు వాసన అట్లాగే వస్తూ ఉంటుంది. అదేవిధంగా యేసు రక్తము మానవుని పాపము కడగాలంటే యేసు రక్తమే కావాలి. గొర్రెల రక్తం, మేకల రక్తం మానవుని పాపాన్ని కడగలేదు. యేసు రక్తమే మానవుని యొక్క పాపానికి విమోచన అయ్యున్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన చిందించబడినటువంటి ద్రాక్ష రసము చిందించబడిన ఆయన రక్తానికి సాదృశ్యం. హల్లెలూయా. 4వది, ఆయన శరీరము ఎటువంటిది? నిజమైన ఆహారము, ఆయన రక్తము నిజమైన పానీయం. ఆమేన్. అంటే ఈ లోకంలో ఉన్న పానీయాలు, ఆహారం అంతా కూడా వేస్ట్. అందుకని యేసు ప్రభు అంటాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు
కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కాబట్టి యేసు రక్తము లేదా ఆయన శరీరము నిజమైన ఆహారం. చదవండి 6వ అధ్యాయం 55వ వచనం. త్వరగా మీరు తీయాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనం. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానీయమునై ఉన్నది. హల్లెలూయా. ఈ లోకములో మరి గొర్రెల రక్తము, గొర్రెల శరీరము నిజమైన ఆహారము, నిజమైన రక్తము కానే కాదు. యేసు రక్తమే నిజమైన రక్తము, యేసు శరీరమే నిజమైనటువంటి ఆహారము. దేవునికి స్తోత్రం. తర్వాత 5వదిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 50-58 వచనాలు మనం చూస్తే అక్కడ వచనాలు మీకు మరి రాసి ఇవ్వలేదు, ఎందుకంటే మీరు ఎవరు బైబిల్ తీయట్లేదని. కాబట్టి ఇప్పుడు బైబిల్ తీసి చూడాలి. దీనిని తినువాడు చావకుండునట్లు, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. ఇతరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. చాలు 51వ వచనం చూస్తే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి యేసు యొక్క శరీరము పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, అది మనకి జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారమై ఉన్నది. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తం ఏంటి? అది నిజమైనటువంటి శరీరము, నిజమైనటువంటి పానీయము, నిజమైనటువంటి భోజనం. అది యేసు మరి ఆ శరీరము అది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, అది జీవాహారమై ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి దాన్ని తినువాడు ఆశీర్వదించబడతాడు. తర్వాత మనం వెళితే ముందుకు మనం ఆ వచనం చదవండి. పితరులు మన్నాను తిని చనిపోయిరి. చదవండి అన్నమాట. చనిపోవునట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఆమేన్ ఎల్లప్పుడూ జీవించును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసు శరీరము తినేటువంటి వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఇంకా ముందుకు వెళ్దాం మనం. తర్వాత ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి? వై షుడ్ వి పార్టేక్ ఇన్ ద లార్డ్స్ టేబుల్? హల్లెలూయా. ప్రభురాత్రి భోజనంలో మనం ఎందుకు పాలు పొందాలి? వాట్ ఈస్ ద యూజ్ అని చాలా మంది అంటూ ఉంటారు కదా. మనకు వచ్చేటువంటి మొదటి మాట, ఎవరన్నా ఏదన్నా చేయమంటే మొదటిగా మనం మాకేమొస్తుంది అని అడుగుతారు. అవునా కదా? అట్లాగే మీరు అడగండి యేసయ్యని, ప్రభువా మరి నీ శరీరము తింటే, నీ రక్తం త్రాగితే మాకేమొస్తుంది అని అడిగితే ఆయన జవాబు చెప్తూ ఉంటాడు. మొదటిగా యోహాను సువార్త 6వ అధ్యాయం, ఈ రెఫరెన్స్ రాసుకోండి మీరు. యోహాను సువార్త 6వ అధ్యాయము 49, 51, 53, 57, 58 ఈ వచనాల్లో చూస్తే ఆయన మూలముగా జీవించడానికి మనం ప్రభురాత్రి భోజనంలో పాలు పొందాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ లోకంలో జీవించడానికి మనము ఏం చేస్తాము? శరీర సంబంధమైనటువంటి ఆహారాన్ని తింటాం కదా. ఈ లోకంలో ఎందుకు తింటావు? చాలా మంది అడుగుతూ ఉంటారు. బ్రతకడానికి తింటున్నావా, తింటాకి బ్రతుకుతున్నావా? ఈ రెండిట్లో ఏ కోవకు చెందిన వాళ్ళు మీరు? బ్రతకడానికి తింటున్నామా, తింటాకి బ్రతుకుతున్నామా? చాలా మంది తింటాకే బ్రతుకుతారు. హల్లెలూయా. సో మరి తినడం వల్ల మనకి ఏమొస్తుందంటే మన కడుపులోకి వెళ్ళి అది జీర్ణమయ్యి చక్కగా లోపల దానికి కావలసినటువంటి ఎనర్జీని మనకి ప్రొవైడ్ చేసి మనల్ని బలవంతులుగా నిలబెడుతుంది. ఆమేన్. అదేవిధంగా యేసు శరీరము, యేసు రక్తము కూడా మనం తీసుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే మనము ఆయన మూలముగా జీవిస్తాము. మనకు వస్తున్నటువంటి శక్తి, మనకు వస్తున్నటువంటి తాకత్ అంతా కూడా ఆయన మూలముగా వచ్చినది. చదవండి ఆ మాట, చదవండి ఒకసారి. ఆ వచనాలు మాత్రమే చదవండి. 6వ అధ్యాయము 49. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాము. హల్లెలూయా. ఎవడైనను ఈ ఆహారము తింటే చెప్పండి, వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో చెప్పుచూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుని కొంతమంది ఆరోగ్యం, అసలు కథ ఏంటంటే ఈ ఆరోగ్యంలో యేసు ప్రభునట ఎత్తుక్కుంటూ వెళ్ళారంట. చాలా మంది ఎత్తుక్కుంటూ వెళితే యేసయ్య అంటాడు,
మీరు నేను చేస్తున్న సూచక్రియలు చూడడానికి కానీ నేను చెప్తున్నటువంటి బోధ వినడానికి నేను రాలేదు. నాకు తెలుసు మీరు ఎందుకు వచ్చారో. నేను ఇదివరకు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాను కదా, మీరు ఊరినే భోజనం కొట్టేయాలని వస్తున్నాను నాకు తెలుసు అన్నాడు యేసయ్య. తెలుసా మాట? హల్లెలూయా. మీరు చదవండి మాట. 6వ అధ్యాయం అమ్మా 27. క్షయమైన ఆహారం కొరకు అది కాదు, క్షయమైన ఆహారం కొరకు కాదు, అది కాదు. 26వ వచనం చదవండి. యేసు వాళ్ళు అంటున్నారు చూడండి, 25వ వచనం. సముద్రపు అద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడగగా యేసు అంటున్నాడు, మీరు సూచనలను చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలనే మీరు నన్ను ఎదుగుతున్నారు అని యేసయ్య మాట్లాడుతున్నారు. అంటే మీరు భోజనం గడుపుకోవడానికి, పూట గడుపుకోవడానికే నా దగ్గరకు వస్తున్నారు తప్ప నేను చేసిన అద్భుత కార్యాలు సూచక్రియలు చూసి నేర్చుకోవడానికి కాదు సుమా అని యేసు ప్రభు చెప్తున్నాడు. వాళ్ళకి యేసయ్య అంటున్నాడు, నేనే జీవాహారం, నన్ను తినండి అని యేసు ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే ఆయనను తినువాడు ఎల్లప్పుడూ జీవించును. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఆ రొట్టె, ఆ యొక్క రక్తము లేదా ద్రాక్ష రసము నిజమైనటువంటి ఆహారం. అది మనం ప్రార్థన చేస్తుండగానే అది నిజమైనటువంటి శరీరంగా, నిజమైనటువంటి రక్తంగా మారుతుంది. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దట్ ఈస్ వాట్ జీసస్ టెల్. దేవుని యేసు ప్రభు చెప్పినటువంటి ఆత్మీయ సత్యం అది. టైం లేదు, ముందుకెళ్తే మరి రెండవదిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో మనం చూస్తే, నిత్య జీవము కలిగి ఉండడానికి మనము ప్రభురాత్రి భోజనంలో పాల్గొనాలి. హల్లెలూయా. నిత్య జీవాన్ని కలిగి ఉండడానికి మనం ప్రభురాత్రి భోజనంలో పాల్గొనాలి. మూడవది యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం చదవండి మాట. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని తిరిగి లేపుదును. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మీలో ఎంతమంది తిరిగి లేవాలనుకుంటున్నారు? అయితే ప్రభురాత్రి భోజనంలో పాల్గొనండి. హల్లెలూయా. ఇంకా మీలో తిరిగి లేవాలన్న ఆశ కలిగిన వారు ఉన్నారు కానీ మరి దేవుని ప్రభురాత్రి భోజనానికి దూరంగా ఉంటున్నారు. రండి, ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించండి. మరి అంత్య దినాన ప్రభు మనల్ని లేపుతాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? ఆయన శరీరము, ఆయన రక్తము మనలో ఉంది కాబట్టి మనము తిరిగి అంత్య దినాన మనము లేపబడడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన యొక్క శరీరాన్ని, తన రక్తాన్ని మనకిచ్చాడు. కారణం ఏంటంటే మనము నశించిపోకూడదు. మనం అదే రీతిగా చాలా మంది ప్రభురాత్రి భోజనానికి దూరంగా ఉంటారు. ఏంటమ్మా అంటే నేను సిద్ధపడలేదండి అంటారు. నేను అది చేయలేదండి. సిద్ధపడడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. నిన్ను పరీక్షించుకోవడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థనలో ఉంటుండగా మనల్ని మనం పరీక్షించుకొని ప్రభురాత్రి భోజనంలో మనం పాలు పొందాల్సినటువంటి వారమైన మొదటిగా ఆయన మూలంగా జీవించడానికి మనం ప్రభురాత్రి భోజనంలో పాలు పొందాలి. రెండవది నిత్య జీవం కలిగి ఉండడానికి మనం ప్రభురాత్రి భోజనంలో పాలు పొందాలి. మూడవది అంత్య దినాన తిరిగి లేపబడడానికి మనం ప్రభురాత్రి భోజనంలో పాలు పొందాలి. ప్రభురాత్రి భోజనంలో పాలు పొందినటువంటి వాడు అంత్య దినాన తిరిగి లేపబడడు అని దాని అర్థం. ఎప్పుడు ప్రభురాత్రి భోజనంలో పాలు పొందాలి అని ఆలోచన చేసినట్లయితే మనము బాప్తీసము తీసుకున్నప్పుడు మాత్రమే, క్రొత్తగా జన్మించినప్పుడు మాత్రమే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించినట్లుగా మరి ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు మనము అంత్య దినాన తిరిగి ప్రభు మనల్ని లేపి తన రాజ్యంలో మనల్ని కూర్చుండబెడతాడు. దేవునికి స్తోత్రం. నాలుగవది, ఆయన మన యందు, చెప్పండి, మనము ఆయన యందు నిలిచి ఉండడానికి. ఆమె పడిపోవడానికి కాదు. హల్లెలూయా. ప్రభురాత్రి భోజనము స్వీకరించినప్పుడు మనము నిలిచి ఉంటాము, పడిపోకుండా దేవుడు మన పాదాలని మరి పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. అందుకని కీర్తనకారుడు అంటాడు, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు కాపాడి ఉన్నావు. దేవునికి స్తోత్రం. కాబట్టి జారి పడకుండా ఆయన మనల్ని పట్టుకొని మన యందు ఆయన యందు మనము నివాసం చేస్తాం. ఆమేన్ చెప్పండి మాటకి. హల్లెలూయా. మన యందు ఆయన యందు మనము అనగా దాని అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రభురాత్రి భోజనాన్ని లోపలికి తీసుకుంటామో ఆయన మనలోకి వెళుతున్నాడని అర్థం చేసుకోవాలి లేదా ఊహించాలి. ఆమేన్. ప్రభు యొక్క రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఆయన రక్తం మనలోకి వెళుతుందని మనం ఆ వివేచన జ్ఞానముతో తీసుకోవాలి. ఊరినే కొంతమంది అట్టని లాక్కుని తాగేస్తా ఉంటారు. ఏంటది? when you are drinking, when you are eating it, నువ్వు తాగుచున్నప్పుడు, నువ్వు తింటున్నప్పుడు, you have to know that you are taking the Lord's flesh into
ఇంటూ యువర్ స్టమక్. హల్లెలూయా. నీవు యేసు యొక్క శరీరము నీ లోపలికి, నీ కడుపులోనికి తీసుకుంటున్నావు అనేటువంటి ఇంకిత జ్ఞానముతో మనం తీసుకోవాలి. ఆమేన్. చాలా మంది ప్రార్థనలో ఉండమంటే అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే గబాలను లాక్కుని తాగేస్తూ ఉంటారు. డోంట్ డూ దాట్. హల్లెలూయా. ఆలోచించు, నువ్వు ప్రార్థనలో ఉండు. చాలా మంది కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద బిజినెస్? ఎందుకు చూడాలి? వివేచించండి. ఆ రక్తాన్ని గురించి, ఆ శరీరాన్ని గురించి మీలో మీరే ఆలోచించుకోండి. ప్రభువా, నా కోసం ఎంత శ్రమ పడ్డావు, ఎంత ప్రభు మరి నలగొట్టబడ్డావు, ఎంత నా కోసమై నాయన రక్తాన్ని చిందించావు అనేటువంటి ఆక్రందన, ఆవేదన ప్రియులారా మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆలోచనతో, ఆ ఇంకిత జ్ఞానముతో మనం తీసుకున్నప్పుడు నిశ్చయముగా ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మరి అది చాలా సార్లు ఏం చేస్తామంటామంటే ప్రభురాత్రి భోజనాలు ఊరినే అట్లా ఇష్టం వచ్చినట్టుగా వాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే చేసినట్లయితే మనము మరి నిత్యము దేవుడి రాజ్యంలో ఉండడానికి, లేదా అంత్య దినాన్ని మనం లేపబడు మన ఇష్టానుసారంగా మనం తీసుకుంటే దేవునికి అనుకూలంగా మనం ఉండము అనేటువంటి సంగతిని మనం గమనించాలి. ప్రొజెక్టర్ వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఆ విధమైనటువంటి అనుభవంలోకి ప్రియులారా మనం నడిపించబడి దేవుని యొక్క జ్ఞానంలో మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక మధ్యాహ్నం యేసు రక్తము మన యొక్క పాపములను క్షమించినట్లుగా ఆయనలో మనం నిలిచి ఉండుటకు, లేదా మనలో ఆయన నిలిచి ఉండుటకు మనం ప్రభురాత్రి భోజనంలో పాల్గొందాలి. ఐదవదిగా మనం చూస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:24 చూడండి అందరూ కూడా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:24. అది కరెంట్ జనరేటర్ ఓకే రైట్. ఐదవదిగా మనం చూస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:24 వచ్చింది. 11:20 మీరు రాసుకోండి, చూడకపోయినా పర్లేదు, మీరు రాసుకోండి. 1 కొరింథీ 11:24 చదవమ్మా. దానిని విరచి ఇది మీ కొరకైన నా శరీరము. ఎందుకు యేసు ప్రభు ఇచ్చాడు ఇది చెప్పండి. ఐదవదిగా ఆయనను మనం ఏం చేసుకోవాలి చెప్పండి. ఊరినే జ్ఞాపకం చేసుకోవటం కాదు. ఓకే, కొంతమంది వెళ్ళిపోయేటప్పుడు లేదా దూరదేశం వెళ్ళేటప్పుడు కొన్ని ప్రెజెంటేషన్స్ ఇస్తారు. ఎందుకు చెప్పండి. కొంతమంది ఉంగరాలతోటి వెళ్తారు. అవునా? ఒక భర్త భార్యలు వివాహం అయిన తర్వాత ఆర్మీలోకి వెళ్ళాలనుకోండి, భర్త ఏం చేస్తాడు, తన భార్యకు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి దాన్ని చూసినప్పుడల్లా నువ్వేం చేయాలి నన్ను చెప్పండి జ్ఞాపకం. అలాగే మరి ప్రతి వారం మన ముందుకు వస్తున్నటువంటి ఈ ప్రభురాత్రి భోజనాన్ని జాగ్రత్తగా వినండి. మనం చూస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఊరినే పాస్టర్ గారు ఇస్తున్నాడుగా తినేద్దాం అనుకోబాకండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరినే తీసుకోబాకండి. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోండి. ప్రభువా, నా కోసమై విరిగావు, నలిగావు, నా కోసమై చనిపోయావు, మరణించావు. ఏ విధంగా ప్రభువుని నువ్వు స్తుతించగలవో అన్ని విధాలుగా ప్రభువుని నువ్వు స్తుతిస్తూ ప్రభురాత్రి భోజనంలో పాలు పొందు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఊరినే గబగబోతే లాక్కుని తాగేబాకండి. అర్థమవుతుందా? డీప్ కన్సర్న్ యూ హ్యావ్ టు హ్యావ్. లోపల హృదయాంతరంగంలో నుంచి ఆ భావము, ఆ వ్యక్తీకరణ పిల్లబిడ్డలారా మనందరికీ కూడా కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఐదవదా 6వది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:16. ప్రభురాత్రి భోజనం తీసుకొనుట వలన మనము ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట. జాగ్రత్తగా చదవండి ఈ మాటలు. మరి క్రీస్తు రక్తములో పాలు పొందుట. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే చాలా చక్కటి మాట అండి. నేను చదువుతాను వినండి. మనము దీవించు ఆశీర్వాదపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటే కదా. ఆమేన్. ఆయన రక్తములో పాలు పంచుకోవటం కదా అని అంటాడు. మనము రొట్టె విరుచుట లేదా రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటే కదా. మనమందరము ఆ ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. ఆమేన్ చెప్పండి. రొట్టె ఒక్కటే
కాబట్టి మనమందరం కూడా ఒకే రొట్టెలో నుంచి మనం భోజనం చేస్తున్నాం కాబట్టి మనమందరం కూడా ఒకే శరీరమై ఉన్నాం. ఆమేన్. ఇది చాలా కాలం క్రిందట కేరళలో ఒక పెద్ద మహాసభ జరిగింది. దానికి దాదాపుగా 10 నుంచి 20 వేల మంది వచ్చారు. వాళ్ళు ప్రభురాత్రి భోజనంలో పాలు పొందారు. యేసు ప్రభు ఏం చేశాడు, ఒక్క రొట్టెనే ఇచ్చాడు కాబట్టి మనోళ్ళు ఏం చేశారు తెలుసా? ఇక్కడ అంటాడు చూడండి, రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. దీన్ని బేస్ చేసుకుని ఏం చేశారు తెలుసా? వాళ్ళు 10,000 మందికి 10,000 20,000 అంతమందికి సరిపడ్డటువంటి రొట్టెను బేకరీకి ఆర్డర్ ఇచ్చి చేయించారు. అది తెత్తంటే ఇరిగిపోయింది. ఏం చేస్తారు? ఎవరు విరవలేదు, బేకరీ వాడు ఇరిచేసాడు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒకవేళ ప్రజలు ఎక్కువైతే దాన్ని 2 రొట్టెలుగా చేయటంలో ఇబ్బంది ఏమి. డోంట్ మేక్ ఇట్ యాజ్ ఏమంటారు దాన్ని, ఒక సిద్ధాంతంగా మనం మార్చడానికి ఇక్కడ లేమండి. హల్లెలూయా. కాబట్టి ఎందుకు అనంటే గోధుమల నుంచి వచ్చింది రొట్టె కాబట్టి, రొట్టె ఒకటి కాబట్టి మనమందరం కూడా దాంట్లో ఏక శరీరం అయి ఉన్నాము. ఇంకా చెప్పండి, ఇంకా చదివితే, శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడండి, బలి అర్పించువాడు వాటిని తినువాడు బలిపీఠంతో పాలువాడు కాదా? ఇక నేను చెప్పినదేమనగా, విగ్రహార్పితములో ఏమైనను ఉన్నదని మీరు చెప్పదగునా? లేదు గాని అన్య జనులు అర్పించు బలులు దేవునికి కాదు కానీ దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నారు. మీరు దయ్యములతో పాలువారొకటి నాకు ఇష్టం లేదంటాడు. జాగ్రత్తగా వినండి, ఈ మాట జాగ్రత్తగా వినండి. మీరు ప్రభు పాత్రలోనిది, గట్టిగా చదవండి ఈ మాట, ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగలేరు. వింటున్నారా? లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవిస్తూ అది ఇది కొంతమంది మరి సారా, బ్రాందీ, బీర్, విస్కీ, మళ్ళీ ఏంటి, మళ్ళీ బల్లరాధన, దయ్యాల పాత్రలోనే తాగుతున్నారు. ఓ యేసయ్య అంటాడు చూడండి, ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరు. ప్రభువుకి పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభుకి రోషం పుట్టించదమా? కరెంట్ వచ్చింది. ప్రభుకి రోషం పుట్టించదు. చదవండి ఆ మాట ఒకసారి. ఆయన కంటే మనము ఏమండి, మనం అందరం కూడా బలహీనం కదా. దేవునికి స్తోత్రం. ఆయన కంటే మనం బలవంతులము కానే కాదు. కాబట్టి మరి ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము ఎంతో విలువైనది. దాన్ని విలువగా మనము తీసుకోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా ఈ మాటకి. హల్లెలూయా, హల్లెలూయా. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. మనం జాగ్రత్తగా వినండి. ఆ యేసు రక్తాన్ని, యేసు శరీరాన్ని మనం ఇష్టానుసారంగా తీసుకొని ప్రభువుకి రోషము పుట్టించవద్దు. ఆమేన్. నేను చెప్పాను కదా ఇందాక, ఒక సంఘంలో ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, ఎప్పుడైతే నేను యేసు రక్తాన్ని, యేసు శరీరాన్ని అంటే బల్లారాధన తిన్నాను, నేను తాగుడు మానేశానండి. యేసు ఏమంటాడు? ప్రభువుకి రోషం పుట్టిస్తామా? పౌలేమంటాడు? ఎందుకు? అది తాగడానికి కాదు, అది రోగం పోగొట్టుకోవడానికి లేదా ఇంకేదో కావడానికి కాదండి, నన్ను జ్ఞాపకం చేయడానికి చేయండి అని ప్రభువు చెప్తే మనము దాన్ని ఇష్టానుసారంగా మనము దాన్ని చేస్తున్నాం. జాగ్రత్త. ఎందుకనంటే ప్రభువుకి మనము రోషము పుట్టించకూడదు. నేను ముగిస్తాను త్వరగా ఈ యొక్క కొన్ని పాయింట్స్ చెప్పి. తర్వాత అంటాడు 1 కొరింథీయులకు